మన 21st సెంచరీ డిగ్రీ కాలేజ్ శంషాబాద్ క్యాంపస్. ఇందులో ప్రస్తుతం ఇంటర్ ప్లస్ ఐఎస్తో పాటు డిగ్రీ ప్లస్ ఐఎస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కదా. ఈ ప్రోగ్రామ్స్ మనం స్టార్ట్ చేయబట్టి దాదాపు 2019 నుంచి కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్ ర్యాంకర్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మనం ఇంకా స్కిల్ ఓరియంటేషన్ పెంచాం. అంటే ఈ స్కిల్ ఓరియంటేషన్లో బేసిక్గా డిగ్రీతో పాటు వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంటిగ్రేట్ చేద్దామని. అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్ కమ్యూనికేషన్ లాంటి కోర్సెస్ కూడా ఈ డిగ్రీలో ఇంటిగ్రేట్ చేస్తుంది. సో టోటల్గా డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో భాగంగా ఇటువైపు కాంపిటేటివ్ ఓరియంటేషన్, అటువైపు కెరీర్ ఓరియంటేషన్, ఈ రెండింటిని తీసుకెళ్లే ప్రణాళికే మనం వన్ నేషన్ వన్ ఎగ్జామ్గా తీసుకెళ్తాం. అంటే ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి వాళ్ళు బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి అండ్ సిఏపిఎఫ్, సిడిఎస్, ఇతర ఎగ్జామ్స్ ఏదైనా నాబార్డ్ కానీ ఆర్బీఐ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా మనము యాప్టిట్యూడ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, దాంతోపాటు రీజనింగ్ అండ్ జీకే కరెంట్ ఇష్యూస్ని ఇంటిగ్రేట్ చేస్తూ సివిల్స్ ఫౌండేషన్ ఇస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిందే కాకుండా ఇటువైపు క్యాట్ ఫౌండేషన్ ఉంది కదా సార్, అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఐఏఎమ్స్, అలానే ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండర్ క్యూట్ ఎగ్జామినేషన్, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఇది ఒకటి తీసుకెళ్తున్నాం మనం. సో టోటల్గా మనము తీసుకెళ్లే విధానం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్ ఇంజనీరింగ్ మెడిసిన్ లేనంత మాత్రం కెరీర్ లేదు అనే ఒక భ్రమనో భయానో వదులుకోవాలి. వదులుకొని ఆల్టర్నేట్ కెరీర్ ఆపర్చునిటీస్, హండ్రెడ్స్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీటితో పాటు ఒక పర్సన్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఏం కావాలి పర్సన్కి సంబంధించి? బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, కాన్ఫిడెన్స్, లైఫ్లో ఎలా అయినా బతకగలను అనే ధైర్యం, వీటిని కూడా మనము ఒక పర్సనాలిటీ ఓరియంటెడ్ లెర్నింగ్ సిస్టమ్ కూడా ఇంపార్ట్ చేసాం. దిస్ ఈస్ వాట్ వన్ నేషన్ వన్ కరిక్యులం, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ బై KPIS టు బ్రింగ్ రివల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ టు ప్రొడ్యూస్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్. దిస్ ఈస్ వాట్ అవర్ ఓరియంటేషన్స్. సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ని మీరు గమనిస్తే, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేసినప్పుడు మీరు ఇది ఊహించారా? ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పరిణామ క్రమం భవిష్యత్తులో ఎటువైపు దారి తీయబోతుందని మీరు ఆశిస్తున్నారు? సో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అనేది ప్రధానంగా మనం స్టార్ట్ చేసింది ఇంటర్ డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్, సో దట్ వీ విల్ హ్యావ్ a possibility of transforming a student into a best citizen. సో దేశానికి ప్రస్తుతం కావాల్సింది ఉత్తమ పౌరులు. ఇప్పుడు సైన్యంలో ఎలా అయితే అగ్నివీరులను తయారు చేస్తున్నారో, అదేవిధంగా సివిల్ సర్వీసుల్లో మనం అగ్నివీరులు తయారు చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి స్టూడెంట్కి జనరల్గా పేరెంట్స్లో ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే, 10th తర్వాత ఎంపీసీ చదవాలి, లేకపోతే బైపీసీ చదవాలి, అయిపోయాక ఇంజనీరింగ్ చదవాలి, లేకపోతే మెడిసిన్ చదవాలి. అంటే ప్రపంచం అంటే దీంట్లో ఈ రెండింటిలోనే ఇరుక్కుపోయింది. బట్ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులు ఇంకా అనేకం ఉన్నాయి. సో అనేక రకాల స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రీమ్స్ని తల్లిదండ్రులు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పేరెంట్ ఏం చెప్తే అదే స్టూడెంట్స్ వింటారు. టీచర్లు, స్కూల్లో టీచర్లు కూడా యాటిట్యూడ్ మారాలి. ఆ టీచర్లు ఏం చెప్తే అదే అంటారు. సో కెరియర్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్, ఓన్లీ మెడిసిన్ అని కాకుండా ఇట్లా వందల రకాల కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ దానికి అనుగుణంగా అనేక రకాల స్కీమ్స్ కూడా తీసుకొస్తుంది. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, స్టూడెంట్కి, ఒక ఆస్పిరెంట్కి నైపుణ్యం కావాలి, స్కిల్స్ కావాలి. ఈ స్కిల్స్లో టెక్నికల్ స్కిల్స్ కావాలి, సాఫ్ట్ స్కిల్స్ కావాలి. అండ్ మన 21st సెంచరీ KP 21st సెంచరీ కాలేజ్ ద్వారా మనం ఈ సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాం, అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో, 2020 ఎడ్యుకేషన్ పాలసీ, ఆ ఐడియాలజీని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మన కరికులం డిజైన్ చేసాం. అదేవిధంగా సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 8వ నివేదికలో చెప్పినట్టుగా అసలు స్టూడెంట్కి ఇంటర్మీడియట్ అయిపోగానే ఈ సివిల్ సర్వీస్ ఫౌండేషన్ మొదలవ్వాలన్నారు. దానికి అనుగుణంగా ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ మేనేజ్మెంట్ లాంటి సంస్థలు పెట్టాలి. కాబట్టి డిగ్రీ నుంచి మనకి ఆస్పిరెంట్కి సివిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఆలోచనల్లో కూడా ఉంది. కాబట్టి ఆ ఓరియంటేషన్లో స్టూడెంట్ని తీసుకెళ్తాం, ఒక సమగ్రమైనటువంటి పౌరుడిగా స్టూడెంట్ని తయారు చేస్తాం. అందుకని మనం ఈ లక్ష్యంతో, అంటే ఒక కాంప్రహెన్సివ్ సిటిజన్,
అంటే we may not promise the parents that we will make your children IAS officers, but we will make your children best citizen of the country. తద్వారా ఏ రంగంలో ఉన్నా కానీ అత్యుత్తమ ప్రతిభని కనపరిచి ముందుకు దూసుకుపోయేటటువంటి ఒక రామబాణంలాగా తయారు చేసేటటువంటి ప్రయత్నం. సో అంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్ ఆఫ్ ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ who is an youngster. Yes. So this is going to be transformed as a big skill university in future. That is our dream project. Yes. I hope this will be coming true in very near time, sir. Right. And degree plus IAS లో ఇంకొకటి పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా సార్? డిగ్రీ ప్లస్ అసలు ఏంటి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే పాయింట్ని ఎందుకు పేరెంట్స్ అర్థం కావట్లేదా, అవగాహన చేసుకోవట్లేదా, లేకపోతే వాళ్ళకి ఎటువంటి గైడెన్స్? ఎందుకంటే హై క్రీమ్ సెగ్మెంటే వస్తారు, మిగతా కమ్యూనిటీస్లో నాలెడ్జ్ లేకపోవడమా, అవేర్నెస్ లేకపోవడమా, అసలు ఎలా మనం వాళ్ళకి వివరించాలి? అవేర్నెస్ లేకపోవడమే మెయిన్ రీజన్. ఇప్పుడు సపోజ్ ఎవరైతే ఆల్రెడీ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నారో, లేకపోతే బ్యూరోక్రాట్స్ ఫ్యామిలీస్ పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటర్మీడియట్ ప్లస్ ఐఏఎస్ చేస్తున్నారు. బట్ మిగతా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, కార్పొరేట్ సెక్టర్లో ఉండేవాళ్ళు, వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన లేదు. అంటే వాళ్ళు ఎలా అయితే 1990s ఇంజనీరింగ్ చదువుకొని ఆ తర్వాత సాఫ్ట్వేర్ నేర్చుకుని అమెరికా వెళ్ళిపోయి అదే లైఫ్ అనుకుంటున్నారు. కానీ ఈ రోజున దాన్ని మించినటువంటి లైఫ్ ఉంది. సో ఇప్పుడు కొత్త స్ట్రాటజీస్ వస్తున్నాయి, వ్యూహాలు మారుతున్నాయి, అండ్ విద్యా విధానం మారుతుంది. మారిన విద్యా విధానం ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే రోబోటిక్స్ ఇటువంటి అన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని డేటా సైన్స్ లాంటివి చదివి అండ్ ఆ స్టూడెంట్ అన్ని ఏ రంగంలో ఉన్నా కానీ ఇవి బేసిక్ స్కిల్స్ అనమాట. సో ఇప్పుడు స్ట్రాటజీని మార్చుకోవాలి అండ్ వీళ్ళందరినీ నాయకత్వం వహించాలి. నాయకత్వం వహించడానికి ఒకటి కావాలి మళ్ళీ. ఆ నాయకత్వం వహించడానికి కావాల్సినటువంటి స్కిల్స్, ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు సపోజ్ ఒక ఆస్పిరెంట్కి మనం పేపర్ చదవడం నేర్పిస్తాం. ఈ రోజున దేశంలో ఎంతమంది పేపర్లు చదువుతున్నారు? మీరు ఏ పేపర్ని తీసుకున్నా కానీ దాని సర్క్యులేషన్ 10 లక్షలు దాటితే ఎక్కడ. అంటే ఓవరాల్గా దేశం మొత్తం మీద 2 కోట్ల మంది నుంచి ఒక 5 కోట్ల మంది మ్యాక్సిమం చదువుతారు ఒక పేపర్. అండ్ ఈ ఒక డిగ్రీ స్థాయిలో ఉండే స్టూడెంట్స్ అసలు చదవరు. కాబట్టి డిగ్రీలో ఉన్నప్పుడే వీళ్ళకి పేపర్ చదవడం లాంటిది ఒక అలవాటు అయితే వాడి జీవితం మీద ఎంత అవగాహన వస్తుంది. మీకు ఇప్పుడు దేశం మొత్తం మీద 2023లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 1,70,00,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. సో ఈ 1,70,00,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దాంట్లో 46% ఆత్మహత్యలు చేసుకుంది స్టూడెంట్స్, ఈ యంగ్ పీపుల్. మరి అటువంటిప్పుడు ఎందుకు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు? మీరు కనుక వాళ్ళని చూస్తే, వాళ్ళ ప్రొఫైల్ చూస్తే, ఈ ఆత్మహత్యలు చేసుకునే పిల్లల్లో ఎంపీసీ బైపీసీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, కానీ ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు లేరు. అంటే ఏంటి? సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాడికి మెంటల్ స్టెబిలిటీ అనేది అండ్ ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో విశ్లేషించాలో తెలుస్తుంది. కాబట్టి ఒక వేగంగా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఆవేశంలో నిర్ణయం తీసుకునే ముందు వాడు ఆలోచిస్తాడు, నేను ఎందుకు ఆత్మహత్య వేసుకోవాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి, నేను దీన్ని ఎలా దిగమించాలి అనే ఒక వే ఫార్వర్డ్ని, ఒక సొల్యూషన్ ఓరియంటేషన్లో ఆలోచిస్తాడు. కాబట్టి వీడు అంత తొందరగా దానికి అట్రాక్ట్ కాడు. అదే నువ్వు ఇంజనీరింగ్ అయితే ఒకే కోణంలో ఆలోచిస్తావు, అన్నీ నీకు త్రిభుజాలు లేకపోతే చతుర్ముఖం ఇటువంటివి మాత్రమే కనపడతాయి, కానీ బియాండ్ ద బాక్స్ అనేది కనపడుతుంది. లైఫ్ బియాండ్ ద బాక్స్ అనేది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్కే కనపడుతుంది. ఎందుకంటే వాడి ప్రిపరేషన్లో 15 రకాల సబ్జెక్టులు చదివినప్పుడు ఏ సబ్జెక్టులు చదివాడో ఆ సబ్జెక్టులన్నీ తన లైఫ్కి అప్లై చేస్తాడు. కనుక పేరెంట్స్, స్కూల్ టీచర్లు వీళ్ళలో అవగాహన బాగా పెరిగిన తర్వాత దెన్ ఒక స్టూడెంట్ యొక్క ఎబిలిటీస్ని బట్టి వాడు ఇంజనీరింగ్కి వెళ్తాడా, ఆర్ మెడిసిన్కి వెళ్తాడా, లేకపోతే సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతాడా, ఇలాంటి ఒక అవకాశాన్ని స్టూడెంట్కి ఇవ్వాలి. అంటే మన వ్యక్తిగత అభిప్రాయాన్ని పిల్లల మీద బలవంతంగా రుద్దకూడదు. ఆ ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ టీచర్లకి అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. కెరీర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, కెరీర్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే కాదు. అఫ్కోర్స్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ ద ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్, వాళ్ళు ఉండాలి. దాంతోపాటు దానివల్ల వచ్చేటటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఇలాంటి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి, సొసైటల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. కనుక వీటితో పాటు అంటే ఈ సైన్సెస్తో పాటు, టెక్నాలజీతో పాటు ఈ హ్యుమానిటీస్
అండ్ సోషల్ సైన్సెస్ వీటి మీద కూడా అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక మనిషి సంపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న అన్ని రకాల అంశాల పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఉండే తన జీవితంలో ఏదైనా సాధించగలననే నమ్మకం అండ్ అభ్యసన సామర్థ్యం అంటే లెర్నింగ్ కేపబిలిటీ వీటిని పెంచుకొని వెళ్ళే ఒక పౌరుణ్ణి తయారు చేసే సంస్థ మన కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పడిన 21st సెంచరీ డిగ్రీ కాలేజ్. ఇది ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ లక్ష్యం. దీన్ని పూర్తి అవగాహనలోకి తీసుకెళ్ళడానికి స్కిల్ ఓరియంటెడ్ లెర్నింగ్ సిస్టమ్ని తీసుకొని రావడానికి బహుశా ఇప్పుడున్నటువంటి మారుతున్న పరిణామ క్రమంలో త్వరగా రియలైజేషన్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే విద్యా విధానం సంపూర్ణమైన విప్లవాత్మక మార్పులకు లోనవుతుంది. ఈ బట్టి పట్టే విధానం నుంచి బట్టి అసలు ఎందుకు పట్టాలి, ఎప్పుడు పట్టాలి, ఎప్పుడు బట్టి పట్టకుండా కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఈ టెక్నాలజీని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, టెక్నాలజీ అడాప్టేషన్తో పాటు ఈ వాల్యూ సిస్టమ్ ఎలా డిటీరియేట్ కాకుండా చూసుకోవాలి అనే చాలా హోలిస్టిక్ లెర్నింగ్ సిస్టమ్ తోటి మనము ఒక విద్యా సంస్థని తీసుకురాబోతున్నాం. అందుకనే మన అప్రోచ్ ఏంటి, కరిక్యులర్ యాక్టివిటీస్, దాంతోపాటు కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఈ మూడు ఉన్నప్పుడు స్టూడెంట్ ఇక మాక్సిమం స్కిల్స్ డెవలప్ చేసుకుంటాడు. అంటే జీవితం అంటే ఓన్లీ చదువే కాదు, చదువుతో పాటు జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కోగలిగేటటువంటి శక్తి. శ్రీకృష్ణుడు ఎలా అయితే స్కూల్కి వెళ్ళడానికి ముందు జీవితంలో అనేక రకాల కష్టాలు ఎదుర్కొన్నాడు, ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, వాటన్నిటిని దాటుకోగలిగాడు. ఆ తర్వాత సాందీపని మహాముని దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు. అండ్ విద్య నేర్చుకున్న తర్వాత ఇంకా అతిపెద్ద ఛాలెంజెస్ ఏవైతే లైఫ్లో రాగలుగుతాయో వాటన్నిటిని ఫేస్ చేశాడు, ముందుకు వెళ్ళాడు అండ్ ప్రపంచాన్ని నడిపించాడు. అలాంటి శక్తిని స్టూడెంట్కి ఇవ్వగలగాలి ఒక విద్యా సంస్థ. మన లక్ష్యమే అది, ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్. అంటే నాయకుడి అవసరం లేని నాయకుడిని తీర్చిదిద్దడం, అది 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ డ్రీమ్. అది మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సో దిస్ ఈస్ వాట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అకాడమీ కోర్స్. అంటే కోర్స్ అంటే ఇది కేవలం ఒక చదువుకి సంబంధించింది కాదు, మొత్తం వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించింది, దేశానికి నాయకత్వానికి సంబంధించినటువంటి విషయం. తల్లిదండ్రులు త్వరలో దీని పట్ల అవగాహన పెంపొందించుకునే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ విద్యా విధానం ఆ రకంగా రూపాంతరం చెందబోతుంది. I think this solution will give all kinds of resolutions for future problems. All the very best and thank you.